ప్రైజ్లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవాది దేవుడు అంటున్న మాట బలహీనులు కాక. ఎందుకంటే ఏదన్నా సమస్య వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మనుషులు ఏమైపోతారంటే బలహీనులైపోతారు. ఎందుకంటే వారికి వచ్చిన సమస్యనే చూస్తారు, కానీ దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ సమస్య గురించి దేవుణ్ణి ఏ రీతిగా వేడుకోవాలని చాలామంది ఆలోచించరు. అందుకే వచ్చిన సమస్యను బట్టే వారు బలహీనులైపోతారు. అది అనారోగ్యమే కావచ్చు, అది వ్యాపారమే కావచ్చు, ఉద్యోగ విషయమే కావచ్చు, వివాహ విషయమే కావచ్చు, ఏదైనా సరే, కుటుంబంలో సమస్యలే కావచ్చు, లేకపోతే పిల్లల దగ్గర నుంచి సమాధానము లేకపోవడం కావచ్చు, ఏదైనా సరే ఒక సమస్య వచ్చిందంటే మనుషులు ఏమైపోతారంటే ఫస్ట్ బలహీనులైపోతారు. ఎందుకంటే మనిషిని కృంగదీసేది ఆ సమస్యే, మనిషిని కృంగదీసేది ఆ బలహీనతే. అందుకే దేవుడు ఏమంటున్నాడు, అస్సలు బలహీనలు కావద్దు, ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. అది దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, మోకరించి ప్రార్థన చేసుకున్న వారు మాత్రము వారు ధైర్యం వహించి దేవుని కార్యములు వారు సఫలం చేసుకోగలరు. లోకానుసారంగా ఉండి దేవుని పక్కన పెడితే మాత్రము వారికి వచ్చే సమస్య అయినా, ఇబ్బంది అయినా, వేదనలను కూడా ఎవ్వరు కూడా జయించలేరు. కేవలము దేవుని దగ్గరికి వస్తేనే ఎంత సమస్య అయినా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరుకులైనా సరే దేవాది దేవుడు ఆ సమస్య నుంచి మనల్ని విడిపించుటకు ఆయన బలవంతుడై ఉన్నాడు. అందుకే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని అనేక మార్లు పలికి ఉన్నాడు, అనేక మార్లు చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ మనుషులు బలహీనత, భయము ఇవన్నీ కూడా మనుషులు వెనకమాలే వెంటాడుతాయి. కాబట్టి దేవుడు ప్రతి దానికి భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తూనే ఉంటాడు. అందుకే నిజంగా దేవుని యొక్క సంగమ, దేవుడు చెప్పిన రీతిగా మనము ఏ విషయంలో కూడా మనము బలహీనలు కావద్దు. మనం ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏదరిగినను ఆయన అది సఫలపరిచే దేవుడు కాబట్టి, ఆయన చిత్తంలో, ఆయన సన్నిధానంలో ప్రతి కార్యమును సఫలమవుడు కాబట్టి మనము బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఈ వాక్యము దేవుడు దీవించి నిషేధించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞత సూచనలు నా పరమ తండ్రి. అవునయ్యా, మేము బలహీనులము అయ్యా. నా పరమ తండ్రి, చిన్న వాటికి మేము బలహీనులైపోతున్నాం అయ్యా. ధైర్యాన్ని కోల్పోతున్నాం, నీ మీద విశ్వాసం కోల్పోతున్నాం నా పరమ తండ్రి. అయ్యా నా పరమ తండ్రి, అయ్యా మాకు ధైర్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి తండ్రి. నా పరమ తండ్రి, నీ యందు నా పరమ తండ్రి యేసయ్యా, నీ యందు నా పరమ తండ్రి ప్రార్థించి, నీ సన్నిధానంలో మోకరిల్లి ఏ సమస్య వచ్చినా కృంగిపోకుండా నా పరమ తండ్రి యేసయ్యా, తండ్రి భయపడకుండా నీ యందు విశ్వాసం ఉంచి కృపణ మాకు దయచేయండి నా పరమ తండ్రి. ఈ దినమున నా పరమ తండ్రి ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, ఎంతమంది నా పరమ తండ్రి ధైర్యం లేకుండా ఉన్నారో నా పరమ తండ్రి, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించమని నా పరమ తండ్రి. రాజా ఉన్న దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని నా పరమ తండ్రి బలపరచండి, ధైర్యపరచండి నా పరమ తండ్రి. వారు ముందుకు తీసుకెళ్ళమని నా పరమ తండ్రి. తండ్రి వనం రాజానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ ఉపవాస ప్రార్థనలన్నీ కూడా నా పరమ తండ్రి మీరు బలంగా ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రంలో. ఈ దినము నా పరమ తండ్రి జరగబోచిన మొదటి దినము సోలాపూర్లో మీటింగ్స్ నా పరమ తండ్రి మీరు బహుబలంగా జరిగించమని చూసినామయ్యా. రాజావందం దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే అయ్యా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.